మధ్యలో ఒకసారి వచ్చింది, కన్సీవ్ అయింది, తర్వాత ఆటోమేటిక్ గా ఏమైంది, అది అబార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ అలా ట్రై చేస్తానండి. అలాంటి టైంలో నాకు వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత రఘురామ్ గారు అండి మా అప్లైన్, రఘురామ్ గారు ఈ వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. 2 సప్లిమెంట్స్, దాని గురించి ఈరోజు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సప్లిమెంట్స్ గురించి చెప్పినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, సార్ నేను మెడికల్ లో ఉన్నాను, ఆల్రెడీ ఎన్నో ట్రై చేశాను, మీరు మళ్ళీ కొత్తగా దాని గురించి నాకు చెప్పేది ఏం లేదు, వీ హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అని చెప్పడం జరిగింది. లేదు సార్ మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఇవి మాత్రం ట్రై చేయండి అని చెప్పన్నారు. అయితే నేనైతే దాని గురించి పెద్ద పట్టించుకోలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత మా వైఫ్ కి ఇలా చెప్పడం జరిగింది, దీనిలో కూడా ఉన్నాయి అంట వెస్టేజ్ లో, మరి ఏదో అన్ని డూప్లికేట్ అయి ఉంటాయి ఎలా అని చెప్పడం జరిగింది అనమాట. అది డూప్లికేటో మంచిదో మనకు అనవసరం, వాళ్ళు వాడితే కన్సీవ్ అవుతుందని చెప్తారు కదా, 1% ఛాన్స్ ఉన్నా సరే ట్రై చేద్దాం, దీనిలో పోయేదే ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు తేవడం బాధ అయితే నేను మా నాన్నగారి దగ్గర తీసుకొస్తాను, ఎందుకైనా డబ్బులు అంటే నేను కొద్దిగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటా అని చెప్పి ఆవిడ అభిప్రాయం. సో అలా ఏం లేదని చెప్పి సరిపోతే పోయింది ఒక 2,000 అని చెప్పి వెళ్ళి నేను కొనడం జరిగిందండి 2 సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్స్ గురించి నేను ట్రైనింగ్ లో మీకు వివరించడం జరుగుతుంది. సార్ నా జీవితం అప్పటి వరకు వెస్టేజ్ అంటే నాకు ఎటువంటి వెస్టేజే కాదు, ఏ డైరెక్ట్ మార్కెటింగ్ అయినా సరే నాకు గుడ్ విల్ అయితే లేదు. సో ఆ సప్లిమెంట్స్ నేను 1 వీక్ వాడానండి. 1 వీక్ వాడిన తర్వాత ట్రెమెండస్ చేంజ్. సో నాకు స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం ఉంది, మొటిలిటీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను ఈ చివర అనంతపురం నుంచి ఆ చివర వైజాగ్ వరకు తిరగదు, ఎంటైర్ స్టేట్ మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది. ఎంటైర్ స్టేట్ మొత్తం కవర్ చేయాలంటే నా తిరుగుడు కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఇది ఉంది, ఎందుకంటే హెవీ స్ట్రెస్ ఉంటుంది అనమాట. 50,000 60,000 జీతం ఇచ్చాడు మన ప్రశాంతం కూర్చోబెడతాడు అనుకోవడం అది వృత్తి ప్రేమ. పైకి జీతాలే కనపడతాయి, లోపల మాత్రం ఎన్నో టెన్షన్ మనకి ఉండటం జరుగుతుంది. సో ఆ సప్లిమెంట్స్ వాడిన తర్వాత 1 వీక్ తర్వాత నాకు చేంజెస్ స్టార్ట్ అయింది. సో ఆ చేంజెస్ అని చూసిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్, ఏదో కానీ దీనిలో ఉందని చెప్పి నేను రెగ్యులర్ గా దాని మీద కొద్దిగా నమ్మకం కలిగింది. అలా వాడడం జరిగింది. కరెక్ట్ గా 3 months కి ఆ మిసెస్ కన్సీవ్ అయింది, ఇద్దరు వాడడం జరిగింది. ఆ సప్లిమెంట్స్ గురించి నేను చెప్తాను. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. జనవరి మంత్ కి వచ్చేసరికి ఆవిడ 3 months కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ వెరీ రియల్లీ హ్యాపీ. ఆ హ్యాపీ మూమెంట్ తర్వాత అప్పుడు వెస్టేజ్ ని బలంగా నమ్మడం జరిగింది. సో వెస్టేజ్ ఎవరికి ఏమిచ్చిందో లేదు తెలియదు కానీ నాకు సెప్టెంబర్ 5, 2020 టీచర్స్ డే రోజు బాబు పుట్టాడు. బాబు పేరు దేవాంశ్. యాక్చువల్లీ నిద్రపోతాం, లేదంటే మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేవాడిని. సో నేను వెస్టేజ్ ని బలంగా చేయడానికి కారణం మనీ గురించి కాదండి. మనీ నాకు అవసరమే, ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, మనీ నాకు అవసరమే. కానీ మేజర్ గా నాకైతే నా లైఫ్ ని టర్నింగ్ చేసిన పాయింట్, ప్రతి మనిషి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఈ ప్రెగ్నెన్సీ, కన్సీవింగ్, అలాగే పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి నిజంగా ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా నాకు పిల్లోడు పుట్టాడండి, దేవాంశ్. సో నేను ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన విషయం అయితే వెస్టేజ్ కి ఇదే మేజర్ థింగ్. ఇక అమౌంట్, తర్వాత టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇవన్నీ సెకండరీ పార్ట్స్. సో నేను రియల్లీ చెప్తున్నాను, వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేది సూపర్. సో ఆ వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటి, అవి నన్ను ఎంత ఇన్ఫ్లూయెన్స్ చేసి వాటిలో ఎంత దమ్ము ఉందనేది ఇప్పుడు ట్రైన్ చెప్తా అండి. సో నా వీడియో అనేది క్లోజ్ చేస్తాను, ఎందుకంటే వీడియో ఉంటే కనుక మీకు పీపీటీ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సార్ నటేష్ కెన్ ఐ క్లోజ్ వీడియో? పీపీటీ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, నేను వీడియో క్లోజ్ చేసి పీపీటీ స్టార్ట్ చేస్తాను. చేయండి. థ్యాంక్ యూ. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే సార్, అది పెద్ద స్క్రీన్ చేయడం చేస్తున్నాం. రాము సార్, మీరు మోర్ లోకి వెళ్ళిన తర్వాత డిజేబుల్ యానిమేటర్ ఉంటుంది సార్, అది కూడా చేసేయండి. ఎందుకంటే ఎవరైనా స్క్రీన్ మీద గీతలు గీస్తా ఉంటారు. చేసేసాను.
చేస్తారా? ఓకే సార్, ఓకే సార్, క్యారీ అండి. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ వన్స్ అగైన్. సో నా సక్సెస్ మంత్ర, మనందరి సక్సెస్ మంత్ర సార్, ఇది కూడా ఎలా మినిమైజ్ చేయాలి? మీ మినిమైజ్ అవ్వదా? స్క్రీన్ ఈజ్ క్లియర్ సార్. అవర్ సక్సెస్ మంత్ర ఈజ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా నేర్చుకుంటారు ఏ విషయాన్ని, ఒక పని చేయాలంటే దాని మీద అవగాహన కావాలి. అవగాహనతో ఏ వ్యక్తి అయితే లెర్నింగ్ అనేది చేసుకుంటారు, లెర్నింగ్ చేసుకుని సెకండ్ స్టెప్ టీచింగ్, అంటే మనకు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యాం. డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన ఫస్ట్ సంవత్సరం వరకు మనం కంప్లీట్ గా ఆ ప్లాట్ఫామ్ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ఇన్కమ్ ప్లాన్ ఏంటి, కంపెనీ ఉన్న స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఏంటి, కంపెనీ యొక్క డిఫరెంట్ రేంజెస్ ఏమన్నాయి, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కంప్లీట్ గా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే దీనిలో సక్సెస్ కాగలం. సో ఫస్ట్ 1 year అనేది మనం లెర్నింగ్ పీరియడ్ లో ఉంటాం. సెకండ్ ఇయర్ దగ్గర నుంచి ఏదైతే మనం లెర్న్ చేస్తున్నామో దాన్ని ఎఫెక్టివ్ గా మనం మన కింద డౌన్ లైన్ కి మనం టీచ్ చేయగలగాలి. సో మనం అన్ని నేర్చేసుకున్నాం, మనకు అంతా నాలెడ్జ్ ఉంది, కానీ మనం టీచ్ చేయలేకపోతే ఉపయోగం లేదు. సో లెర్నింగ్ అండ్ టీచింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్వర్డ్స్ వచ్చేసరికి మీరు ఇంకా చేసేది ఏమనదు, ఆటోమేటిక్ గా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. సో లెర్నింగ్, టీచింగ్, ఎర్నింగ్, దీస్ ఆర్ ద కంప్లీట్ 3 సక్సెస్ మంత్ర. సో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ సప్లిమెంట్స్ ఏ ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ ఇప్పుడు మనం చూద్దామండి. సో దిస్ ఈస్ ద మై ఫేవరెట్ సప్లిమెంట్. నాకు యాక్చువల్లీ ఈ బాటిల్ చూస్తుంటేనే చక్కగా ముద్దుగా ఉంటది, నాకు చాలా ఇష్టమైన టాబ్లెట్ అండి. ఈ టాబ్లెట్ లో ఇంత సినిమా ఉందని నేనైతే అస్సలు నమ్మలా, మీకు చాలా లిటరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే కోఎంజైమ్ క్యూటెన్ అనేది మా కంపెనీలో ఉంది, నేను ప్రీవియస్ గా చేసిన ప్రతి కంపెనీ. కోఎంజైమ్ క్యూటెన్ అనేది మార్కెట్ లో ఎక్కడైనా దొరికేటువంటి సప్లిమెంట్. దీని గురించి పెద్ద గొప్పగా మనం తెలుసుకోవాల్సిన లేదు. కానీ వెస్టేజ్ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనకు జనరల్ గా ఏంటంటే ఆల్గేతో తయారవుతుంది, అలాగే ఫంగస్ తయారవుతుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కనేకా క్యూటెన్, మనది వచ్చేసరికి కోఎంజైమ్ క్యూటెన్ అనేది కనేకా క్యూటెన్, ఇట్స్ జపనీస్ ఇంపోర్టెడ్ క్యూటెన్ అన్నమాట. అందుకే మన వెస్టేజ్ కోఎంజైమ్ క్యూటెన్ అనేది అంత ఫెంటాస్టిక్ గా పనిచేస్తుంది. సో వెస్టేజ్ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన శరీరంలో ఎంతవరకు అవసరం, కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఆల్రెడీ మన శరీరంలో ఉంటది, భగవంతుడు ఇచ్చింది. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన శరీరంలో ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది, దాని ఫంక్షన్స్ ఏంటి ఉంటది, కొంచెం సైన్స్ ఉంటదండి, అందరూ ఏం గాబరా పడద్దు, నేను చక్కగా తెలుగులో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఒకసారి ఇది మీరు విన్నారంటే ఇంకా అచ్చంగా ఇవే అమ్ముతారనమాట. సో దిస్ ఈజ్ అవర్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా గురించి చిన్నప్పుడు మనం ఏంటంటే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శరీరంలో అతి చిన్న పార్ట్ ఏంటి, కణం. కొన్ని కణాలు కలిస్తేనే మనకేమవుతుంది, ఆ తర్వాత ఆర్గాన్స్ అవుతాయి, ఆర్గాన్స్ అన్ని కలిస్తేనే శరీరం మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో శరీరంలో అతి చిన్న పార్ట్ కణం కాబట్టి కణాన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటామో ఆల్మోస్ట్ శరీరం మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు. ఎందుకంటే కణం లేకుండా శరీరంలో ఏ పార్ట్ అయినా ఉంటుందా, కణాలన్నీ కలిస్తేనే కదా, సెల్స్ అన్ని కలిస్తేనే కదా మనకి ఏమవుతుంది, చిన్న టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ అన్ని కలిస్తేనే మనకు ఆర్గాన్స్ అవుతాయి, ఆర్గాన్స్ అన్ని కలిస్తేనే మన బాడీ అనేది పర్ఫెక్ట్ గా తయారవుతుంది. కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఇక్కడ ఫార్ములా అండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది మైటోకాండ్రియా అంటే కణం యొక్క శక్త్యాగారం అంటారు. అంటే మనం తిన్న ఆహారం కణం లోపలికి వెళ్ళి అక్కడ సింథసిస్ జరుగుతుంది, అంటే ఒక ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రక్రియ జరిగి అక్కడ ఆ కణం అనేది మనకి పవర్ ని, ఫర్ సపోజ్ మనం బిర్యానీ తిన్నాం, ఆ బిర్యానీ తిన్నాదాన్ని అరిగించిన తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇక్కడ సింథసిస్ అనేది జరుగుతుంది, దీన్ని మైటోకాండ్రియా అంటారు. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి సార్, డైరెక్ట్ గా మైటోకాండ్రియా పనిచేస్తుంది. అంటే ఎట్లా, మన శరీరానికి శక్తినిచ్చేది మైటోకాండ్రియా, మన శరీరానికి శక్తినిచ్చేది మైటోకాండ్రియా, మన మైటోకాండ్రియా శక్తినిచ్చేది కోఎంజైమ్ క్యూటెన్. సో దిస్ ఇస్ అ సింపుల్ రీజన్. మన శరీరంలో మొత్తానికి డిఫరెంట్ అన్ని పార్ట్లకి శక్తినిచ్చేది మైటోకాండ్రియా, మరి మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇచ్చేది కోఎంజైమ్ క్యూటెన్. అందుకే కోఎంజైమ్ క్యూటెన్ అనేది అంత బాగా పనిచేస్తుంది. మన శరీరంలో కణం లేని ప్లేస్ ఏమైనా ఉందా, ఏది లేదు. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన శరీరంలోని మైటోకాండ్రియాకి శక్తినిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే రైబోజోమ్స్ ఉంటాయి, అలాగే ఇది మెంబ్రేన్ అంటారండి, అంటే కణ త్వచం అంటారు మన తెలుగులో, కణ త్వచం అంటారు. ఈ మెంబ్రేన్ అంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఒక కోట ఉంది ఆ కోటకు చుట్టూ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో, అంటే కాంపౌండ్ వాల్ అంటాం కదా, కాంపౌండ్ వాల్ అనేది సరిగా ఉందనుకోండి,
బయట నుంచి వచ్చే వైరస్ ప్యాథోజన్స్ లోపలికి వెళ్ళవు. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు కరోనా వైరస్ అయినా సరే మనం క్యూటెన్ ఎందుకు వాడమని చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, కోఎంజైమ్ క్యూటెన్ వాడితే ఈ సెల్ మెంబ్రెయిన్ అంటే అవుటర్ లేయర్ ఉంది కదా, ఈ అవుటర్ లేయర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అవుటర్ లేయర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో బయట నుంచి ప్యాథోజన్స్ వైరస్ అనేది దానిలోకి అటాక్ చేయలేవు, ఎందుకంటే దాని లోపలికి చొచ్చుకుని పోలేవు అనమాట. దట్ ఈస్ ద మేజర్ థింగ్. అందుకే కరోనా టైంలో కూడా కంపల్సరీ కోఎంజైమ్ క్యూటెన్ తీసుకుంటే మనకి చాలా చాలా బెనిఫిట్స్ అని ఉండడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అదేనండి. డిఎన్ఏ మన యొక్క డిఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా, డైరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా, అలాగే స్పేస్ రైబోజోమ్ ఇవన్నీ కూడా ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్ని కూడా మనకి మైటోకాండ్రియాలో ఉండడం జరుగుతుంది. సో మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇలా యొక్క మనకు పరిణామ క్రమం ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి బేబీ, ఆ తర్వాత చైల్డ్, ఆ తర్వాత టీనేజ్, యంగేజ్, ఆ తర్వాత అడల్ట్ ఏజ్, ఆ తర్వాత వృద్ధులు అయిపోతాం. సో ఈ డిఫరెంట్ ఏజ్ లో మన కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మన బాడీలో మన శరీరంలో కోఎంజైమ్ క్యూటెన్ అనేది భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఆ కోఎంజైమ్ క్యూటెన్ ముఖ్యంగా ఎక్కడ ఉంటదంటే లివర్, కిడ్నీ, లంగ్స్, హార్ట్. అందులో ముఖ్యంగా కిడ్నీలు 65.3%, లంగ్స్ 50.7%, లివర్ లో 83% ఉంటుంది, హార్ట్ లో 42.9% ఉంటుంది. కంపల్సరీ కోఎంజైమ్ క్యూటెన్ ఉంటుంది సార్. దీన్ని బట్టి మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది అంటే కోఎంజైమ్ క్యూటెన్ లేకుండా మనిషి బతకడం చాలా కష్టం. దీని మీద ఆల్రెడీ చాలా రీసెర్చ్ జరిగింది. నేనైతే వెస్ట్రైల్లోకి వచ్చిన తర్వాత 10 రీసెర్చ్ చదివాను. అది మీకు ఎలా ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరికైనా కావాలంటే కనుక నేను డెఫినెట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పర్సంటేజ్ అండి, ఇది ఏజ్. అంటే 20 years ఏజ్ లో మనకు వచ్చే 100% ఉంటుంది. 30 years కి డిప్లేషన్ అంటే తగ్గుతుంది, 40 years కి, 50 years కి, 80 years ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మన బాడీలో కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ ఇక్కడ 50 ఏజ్ బాగా తగ్గిపోతున్నాయో అక్కడి నుంచి మనకి ఏమొస్తుంది, కరోనా సివిసి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకు 50+ నుంచి ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకని మేజర్ రీజన్ అక్కడికి వచ్చేసరికి కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన బాడీలో ఏజ్ ప్రకారం తగ్గిపోతూ ఉంటది. దట్ ఈస్ ద మేజర్ రీజన్. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనం తినే అన్ని రకాల పదార్థాల్లో ఉంటుందండి. ముఖ్యంగా మనకి తినే మాంసకృతుల్లో ఉంటది, అలాగే బయట దొరికే లివర్ లో వాటిలో కూడా ఉంటుంది, కొన్ని రకాల స్ట్రాబెరీ ఫ్రూట్స్ లో ఉంటది, అలాగే బ్రోకోల్ అనే కొన్ని రకాల ఫుడ్ లో ఉంటది, అలాగే కొన్ని బయట నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో మన శరీరంలో మేజర్ గా అన్ని రకాల వ్యాధులకి ప్రధానమైనటువంటి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే ఇది నార్మల్ సెల్ అండి, అంటే సెల్ అనేది ఇలా ఉండాలి. అదే ఇలా ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఫ్రీ రాడికల్స్ అనేది ఒక ప్రక్రియ జరిగినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఒక చెత్త అనుకోండి, అదొక వేస్టేజ్. కానీ దాని ద్వారా ఏం జరుగుతుంది, మన సెల్ అనేది కంప్లీట్ గా ఇలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, అవి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తే మన సెల్ ఇలా ఉండాల్సిన సెల్ ఇలా మారిపోతుంది. సో ఎప్పుడైతే కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి డ్యామేజ్ కాకుండా చూస్తాయి, అలాగే కోఎంజైమ్ క్యూటెన్ అనేది మనం ఎక్కువ వాడతాం. బ్లడ్ క్లాట్ అయిపోతే కనుక మన ఆర్టరీస్ అన్ని, రక్తనాళాలు అంటారు కదా, హార్ట్ లో ఉన్న రక్తనాళాలన్నీ కూడా ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ అండి, ప్లాక్ అంటారు కదా. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక వాటర్ పైప్ అనుకోండి. వాటర్ పైప్ లో వాటర్ ఫ్లో అవ్వాలి. వాటర్ ఫ్లో అయ్యేప్పుడు అంటే చిన్న గడ్డలు అలాంటివి ఉంటే కనుక, అంటే చిన్న రాళ్ళు అలాంటివి ఉంటే దాని నుంచి పైప్ లోంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. కానీ పాకుడు అంటాం కదా, మా భాషలో నాచు పాకుడు అంటాం. మన వాటర్ పైప్ లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు, అది అనేది రాదు. అది ఏం చేస్తే ఆ గోడలకు అంటి పెట్టుకుని ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్లాక్ అంటే కూడా పాకుడు లాంటిది. ఇది రక్తనాళాల నుంచి బయటికి రాదు. కోఎంజైమ్ క్యూటెన్, ప్లాక్స్ ఇట్లాంటివి వాడితేనే వాటికి మనం రికవరీ చేయగలం. కోఎంజైమ్ క్యూటెన్ రెగ్యులర్ గా తీసుకుంటే కనుక ఈ ప్లాక్ బిల్డప్ అనేది తగ్గిపోద్ది. అలాగే ఇక్కడ చూడండి, ఇది హెల్దీ హార్ట్ సెల్ అయితే కనుక ఇది డెడ్ హార్ట్ మజిల్ అన్నమాట. హార్ట్ మజిల్ అనేది ఇలా స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయో ఆటోమేటిక్ గా ఆ యొక్క హార్ట్ మజిల్ తగ్గిపోతాయి. సో కోఎంజైమ్ క్యూటెన్ కి ఇన్ఫెర్టిలిటీకి ఏమైనా లింక్ ఉందా? ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? సంతానం అనేది లేకపోవడం. అది మగవారి వల్లైనా కావచ్చు, లేడీస్ వల్లైనా కావచ్చు, ఇద్దరి దగ్గర నుంచి ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దానిలో కోఎంజైమ్ క్యూటెన్ యొక్క రోల్ ఏంటి? మనకి మార్కెట్ లో చూడండి సార్, మనం తినే సింథటిక్ మందులు వాడినటువంటి కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, అన్ని రకాల, ఈవెన్ మ్యాంగోస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏది తీసుకున్నా సరే సింథటిక్ మందులు వాడతారు కాబట్టి వాటి ద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రెసెంట్ ఉన్న 20% నుంచి రేపు రాబోయే తరాల్లో
ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది 50% వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఇంట్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం పక్కాగా వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ రోజుల్లో అయితే కనుక సంతానం లేని వాళ్ళు చాలా తక్కువ కనపడరు, కానీ ఈ రోజుల్లో సంతానం లేని వాళ్ళే ఎక్కువ కనపడతారు. మార్కెట్ రేపు ఫ్యూచర్ మార్కెట్ కూడా ఇలా ఉంటుంది. అంటే ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ నేను బిజినెస్ చేయాలని పర్పస్ కాదండి, కానీ ప్రాబ్లం అనేది ఆల్రెడీ మనం వాడినటువంటి మందుల ద్వారా ఆల్రెడీ లోపల బాడీ అనేది గుల్ అయిపోతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కంపల్సరీ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. సో ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ, మేల్ ఇన్ఫెర్టిలిటీ, ముఖ్యంగా మగవాళ్ళలో సంతాన లోపం రావడానికి ప్రధానమైన కారణం స్పెర్మ్ కౌంట్ అనేది బాగా తక్కువ ఉండడం, లేదంటే స్పెర్మ్ ఉండాల్సిన క్వాలిటీ ఉండకపోవడం. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మనకి ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తే కనుక మైగ్రేన్, హెడేక్, తల తిరగడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నిటి కారణం ప్రధానంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే 39 to 43 ఇయర్స్ వస్తుందో ఆటోమేటిక్ గా మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా హార్ట్ టిష్యూస్ లో ఉన్నటువంటి కోఎంజైమ్ Q10 కంటెంట్ అనేది పడిపోతూ ఉంటుంది. అంటే దాని లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటుంది. వన్స్ ఒకసారి కోఎంజైమ్ Q10 అనేది పడిపోతే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మన శరీరంలో కోఎంజైమ్ Q10 అనేది స్వతహాగా తయారు చేసుకోలేదు. కంపల్సరీ మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, వేరే ఆప్షనే లేదు. సో ఇలాగే కోఎంజైమ్ Q10 అనేది సరిగా లేకపోవడం మనకి ట్రెమర్స్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే పార్కిన్సన్ డిసీజ్ అనేది ప్రాబ్లం ఉంది. వణికుడు రోగం అంటారు కదా, ఈ వణికుడు రోగం ప్రధానంగా న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పార్కిన్సన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. అలాగే డిమెన్షియా ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఆ డిమెన్షియా, అల్జీమర్స్ అంటే మనం ఆటోమేటిక్ గా మతిమరుపు బాగా ఉంటుంది అనమాట. మతిమరుపు చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది అనమాట. అల్జీమర్స్ అని అంటారు కదా మీరు, డిమెన్షియా, పార్కిన్సన్, ఇవన్నీ కూడా మనకు కణంలో ఉన్నటువంటి శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి ప్రాబ్లమ్స్ కి మనకి సింగిల్ షార్ట్ సొల్యూషన్ అంటే కోఎంజైమ్ Q10. ముఖ్యంగా ఫెర్టిలిటీ కేసెస్ లో తీసుకుంటే కనుక ఫిమేల్ ఫెర్టిలిటీ డిక్రీజెస్ విత్ ద ఏజ్ డ్యూ టు ఏ డిక్లైన్ ఇన్ ద నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఎగ్ క్వాలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి సార్, లేడీస్ కి శరీరంలో 2 ఓవరీస్ ఉంటాయి. అంటే అటు పక్కన ఇటు పక్కన 2 అండాశయాలు ఉంటాయి. అండాశయం నుంచి ప్రతి నెల 14 రోజున వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే అండం అంటారు, దాన్ని ఓవెమ్ అంటారు, అండం అంటారు, ఎగ్ అంటారు. ఏ భాష తీసుకుంటారు, లేదంటే ఊసైట్ అంటారు, ఏదైనా కావచ్చు. డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ వేలో తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్నా కానీ, స్ట్రెస్ ఎక్కువైనా కానీ, ఎప్పుడైతే కోఎంజైమ్ Q10 లెవెల్స్ తగ్గినా కానీ ఆ ఎగ్ క్వాలిటీ అనేది సరిగా ఉండదు. ఈ ఎగ్ క్వాలిటీ అనేది ఎప్పుడైతే సరిగా ఉండదో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా కన్సీవ్ అయినా సరే 2వ నెల 3వ నెల అబార్షన్ అనేది అయిపోతుంది. సో ఆ ఎగ్ క్వాలిటీని పెంచడానికి, ముఖ్యంగా లేడీస్ లో ఆ ఎగ్ క్వాలిటీని పెంచడానికి ఏం ఉపయోగపడుతుంది, మనకి కోఎంజైమ్ Q10 అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఉమెన్ సప్లిమెంటింగ్ విత్ కోఎంజైమ్ Q10 మే రివర్స్ ద ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఎగ్ క్వాలిటీ. ఈవెన్ 30+ వాళ్ళు కూడా ఎవరైనా కన్సీవింగ్ కి ట్రై చేస్తుంటే కనుక వాళ్ళు కంపల్సరీ కోఎంజైమ్ Q10 వాడాలి. బిలో 30 వాళ్ళైనా సరే కోఎంజైమ్ Q10 వాడాలి. సో ముఖ్యంగా 30+ వాళ్ళైతే కనుక నేను చెప్పిన ప్రిఫర్ డోసు, డాక్టర్ చెప్పిన ప్రిఫర్ డోస్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా తీసుకుంటేనే వాళ్ళ ఎగ్ యొక్క క్వాలిటీ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే స్కిన్ సెల్స్ అనేది కూడా బాగా మోడరేట్ గా రేడియంట్ లుక్ రావాలన్నా కూడా మనకి ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా అవసరం. Treatment with coenzyme Q10 could help restore levels of energy production, reduce damage and improvement heart function. నార్మల్ హార్ట్, ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా, ఇది హెల్దీ సెల్ అండి. హెల్దీ సెల్ ఏం జరుగుతుంది, లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి సెల్ ఎంత బాగా రప్చర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, లిటిల్ ఎనర్జీ అనేది చాలా లిటిల్ గా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఫ్రీ రాడికల్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మైటోకాండ్రియాని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎవరిది, మనది. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత మైటోకాండ్రియాని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిది. ఎందుకంటే అది మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే ఒక కర్మాగారం. మరి ఆ శక్తిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ దానికి కోఎంజైమ్ Q10 అనేది మనం అందించగలిగితే అది నెంబర్ 1 గా మనకి శరీరంలో బాగా పనిచేస్తుంది. సార్ నేను ఇప్పుడు మల్టిపుల్ ఆస్పెక్ట్ చెప్పాను, హార్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాను, అలాగే మేల్ ఫెర్టిలిటీ ప్రాబ్లం చెప్పాను, అలాగే ఫిమేల్ ఫెర్టిలిటీ ప్రాబ్లం కి కోఎంజైమ్ Q10 అనేది ఎలా బాగా ఉపయోగపడుతుంది అనేది బాగా చెప్పడం జరిగింది. ఒక స్టడీలో క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎవరైతే
ఫస్ట్ స్టడీ ఏంటంటే పీపుల్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఫర్ 2 years ఇంప్రూవ్ దేర్ సిమ్టమ్స్ అండ్ రిస్క్. సో ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నారో వాళ్ళ మీద స్టడీ చేయడం జరిగింది. దగ్గర 120 మంది మీద స్టడీ చేశారు. 2 years ఫస్ట్ స్టడీ చేసి ఎవరైతే కోఎంజైమ్ Q10 అనేది తీసుకుంటారో వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది డిప్రెషన్ అనేది జరిగింది. అలా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గిపోయింది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది కానివ్వదు. అలాగే హెడేక్ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెడేక్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి సీవియర్ డిప్రెషన్ బాగా ఎక్కువ అవుతుంది. జాబ్ చాలా మంది లూజ్ అవుతున్నారు. అలాగే కరోనా టెన్షన్ ఒకటి. ఈ రకరకాల టెన్షన్ మధ్యలో హెడేక్, మైగ్రేన్, అలాగే వర్క్ స్ట్రెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా సార్ చెప్పేది సింగిల్ షార్ట్ సొల్యూషన్. ఎందుకంటే 1550 మంది పీపుల్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎవరికైతే తక్కువ కోఎంజైమ్ Q10 లెవెల్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరిగింది. ఎవరైతే కోఎంజైమ్ Q10 వాడారో వాళ్ళు చక్కగా బెనిఫిట్ పొందడం జరిగింది. ముఖ్యంగా నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎవరైతే వాళ్ళు ఉమెన్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, జనరల్ గా ఇద్దరు కలిస్తేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో మొహమాట పడకుండా వాళ్ళు ఏ టాబ్లెట్స్ అన్నా వాడనే ఉంది, టాబ్లెట్స్ వాడకపోనే ఉంది, కంపల్సరీ కోఎంజైమ్ Q10 తీసుకోవడం అనేది ఇద్దరు తీసుకోవడం అనేది కంపల్సరీ అవసరం. ఇది నేను వేరే వాళ్ళు చెప్తే చేసిన బిజినెస్ కాదండి. నాకు నేను సొంతగా నేను దాన్ని ఫీల్ అయ్యాను, దాన్ని నేను వాడాను, దాని ద్వారా బెనిఫిట్ పొందాను. నా తర్వాత నలుగురికి ఇవ్వడం జరిగింది. నలుగురు కూడా కన్సీవ్ అవ్వడం జరిగింది. ఆ టెస్ట్ మొబైల్స్ అన్ని కూడా రాబోయే 2 days లో మీ అందరికీ నేను షేర్ చేయడం జరుగుతుంది వీడియో రూపంలో. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క కోఎంజైమ్ Q10 వాడడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళలో సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి రీజన్స్ ఏమున్నాయి? అందులో ముఖ్యంగా చూసుకుంటే అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే అసలు దానికి రీజన్ ఏంటో తెలియదు, డాక్టర్లు కూడా చెప్పలేరు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అనేది లేడీస్ లో అయినా సరే 25% ఉంటుంది, అలాగే జెంట్స్ లో అయినా 34% ఉంది. రీజన్ ఏమో అర్థం కాదు. ఇంకా తర్వాత తీసుకుంటే టెస్టికల్స్ అనేది సరిగా లేకపోవడం, యూరోజెనిషియల్స్ ప్రాబ్లమ్స్ ఉండడం, మిగతా సెక్సువల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ మనకి ఈడీ ప్రాబ్లం కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లం కావచ్చు, అలాగే సిస్టమిక్ డిసీజెస్ కావచ్చు, అంటే క్రానిక్ డిసీజెస్ కావచ్చు, వెరికోజల్ వైన్స్ కావచ్చు, అలాగే మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్. అలాగే వాళ్ళ రోగ నిరోధక శక్తి అనేది కూడా కొంత ఫ్యాక్టర్ అవడం జరుగుతుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కోఎంజైమ్ Q10 అనేది ఒక అద్భుతమైన వరం. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కళ్ళు మూసుకుని ఎవరికైనా సరే మీరు రిఫర్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ అయినా చేయొచ్చు. సో మెనీ స్టడీస్ నేను దగ్గర 10 స్టడీస్ కంప్లీట్ కోఎంజైమ్ Q10 WHO వాళ్ళు చేసిన స్టడీస్, అలాగే ఇజ్రాయెల్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీస్ అన్ని కూడా నేను చదవడం జరిగింది. కాకపోతే ఇప్పటికే సబ్జెక్ట్ ఎక్కువైంది కాబట్టి నేను దాన్ని ప్రెజెంటేషన్ చేయట్లేదు. ఎవరికైనా పర్సనల్ కావాలంటే నేను స్టడీస్ అన్ని షేర్ చేస్తాను. అందులో క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే ఈ కోఎంజైమ్ Q10 వాడతారో స్పెర్మ్ కౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జనరల్ గా స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? ఒలిగోస్పెర్మియా, లో కౌంట్. సో ఒలిగోస్పెర్మియా, ఎస్టినోస్పెర్మియా అంటే పూర్ మొటిలిటీ, అంటే కదలిక అనేది సరిగా ఉండదు. అలాగే టెరటోస్పెర్మియా నాకేంటి పూర్ మొటిలిటీ ఉండదు, అంటే కౌంట్ బాగానే ఉంది, కానీ ఏం జరిగింది అది సరిగా కదలట్లేదు, అంటే యాక్టివిటీ లెవెల్స్ అనేవి బాగా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మీకు నేను ఫొటోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో నార్మల్ స్పెర్మ్ అయితే కనుక, స్పెర్మ్ అంటే తెలుగులో వీర్య కణాలు అంటారు కదా, వీర్య కణాలు జనరల్ గా వీర్య కణం అనేది ఈ ఓవెల్ ఇలా ఉండాలండి, షేపు ఇలా ఉంటది. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది హెడ్ ఎఫెక్ట్స్, అలాగే యాక్రోమోసోమ్స్, అలాగే మిడ్ పీస్ లో ప్రాబ్లం ఉండొచ్చు, టైల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, తోకలు సరిగా లేకపోయినా సరే అవి మూమెంట్ అని జరగదు. సో టోటల్ గా స్పెర్మ్ అనేది లోపలికి రిలీజ్ అయిన తర్వాత జరిగే, స్పెర్మ్ రిలీజ్ అవ్వడానికి ముందు జరిగే కంప్లీట్ ప్రాసెస్ అండి. ఇంత చెప్తే మనకు అవసరం లేదు. సో ఇది మేజర్ ఇంపార్టెంట్. ఈ మూడట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడున్న రేపు రాబోయే తరాల్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం అన్నిటికీ సింగిల్ షార్ట్ సొల్యూషన్ ఏంటి? కోఎంజైమ్ Q10. ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. ఆ రిపోర్ట్స్ లో చూసుకుంటే కనుక మీరు ఇది చూడండి, సమరంగా రిపోర్ట్, ఇది రిపోర్ట్ చేసిన డాక్టర్ గారు సమరం గారు అనమాట. అంటే నాకు జనరల్ గా మా టీం నుంచి రిపోర్ట్లు పెడుతూ ఉంటారు. సో ఇది మాన్స్ట్రుయేషన్ టైప్ లో ఈ సీమెన్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎన్ని నిమిషాల్లో అది 20 minutes లో అది లిక్విఫికేషన్ జరిగింది. తర్వాత దానిలో కౌంట్ ఎంత ఉంది? 73 million
పర్ సీసీ ఉంది. సో 39 మిలియన్ సీసీ ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. అలాగే యాక్టివ్ మోటైల్ అది కూడా 80% ఉంది. సో ఈ రిపోర్ట్ అనేది పర్లేదు, ఇది కన్సీవ్ కావడానికి ఛాన్స్ ఉంది. కేవలం ఏంటంటే వీళ్ళకున్న టెన్షన్స్ వల్ల వీళ్ళు కన్సీవ్ అవడం అనేది ప్రాబ్లం జరిగింది, అంతే తప్ప ఈ రిపోర్ట్ లో అయితే మనకి ప్రాబ్లం అనేది లేదు. సో ఇటు పక్కన తీసుకుంటే కనుక వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది, దాన్ని వెరికోజల్ వైన్స్ అనమాట. ఇది మేజర్ గా వెళ్ళే ప్రాబ్లం. దీనికి కూడా మనం ఒక 2-3 సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇస్తే కనుక డెఫినెట్లీ దాని ముఖ్యంగా వీటిలో దీనికి కూడా కంపల్సరీ కోఎంజైమ్ Q10 ఇవ్వాల్సింది, అలాగే ఎలార్జినిన్ ఇవ్వాల్సింది, అలాగే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వాల్సిందే. ఇంకొకసారి మళ్ళీ రిపోర్ట్ స్టడీ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో ఏ రిపోర్ట్ వచ్చేసరి ఒకసారి స్టడీ చేసుకుని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ నేను క్లారిటీగా చెప్తున్నాను, మన సప్లిమెంట్స్ అల్టిమేట్. ఎందుకంటే నేను ఆయుర్వేదంలో చేశాను, ఆయుర్వేదంలో 2 years చేశాను, మిగతా అంతా కూడా అల్లోపతిలో చేశాను. సో అక్కడ నాకు పని ఉంది, ఇక్కడ పని అయింది. ఎందుకంటే ఒక మెడికల్ మనిషిని నేను చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఇది ఒక బిజినెస్ కి సంబంధించిన మ్యాటర్ అయితే కాదు, ఇది ఒక కంప్లీట్ గా ఎమోషనల్ సంబంధించిన మ్యాటర్. ఎందుకంటే ఈ విషయంలో ఎవరు కూడా పర్టికులర్ గా అసలు వాస్తవం నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది వాడని ఇది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తానంటే ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. మీరు డెఫినెట్లీ వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ కనుక ఇస్తే డెఫినెట్లీ వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం మార్కెట్ లో ఎక్కువ ఉంది, అలాగే మోటిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి వీటికి డెఫినెట్లీ మన సప్లిమెంట్స్ అనేది రికమెండ్ చేయొచ్చు. ఎప్పుడైతే సప్లిమెంట్స్ అనేది కనుక తీసుకుంటే అది ఫుడ్ కన్నా కూడా చాలా ఫాస్ట్ గా 3 times ఫాస్ట్ గా మన బాడీలో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కోఎంజైమ్ Q10 లెవెల్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఏజ్ ని బట్టి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో నేను వాడాల్సిన పని లేదు, నాకు దాంతో పని లేదు, ఆల్రెడీ భగవంతుడు ఇచ్చాడు కదా, ఇలా మనం అనుకోకూడదండి. సో మీరు నమ్మరు, కోఎంజైమ్ Q10 అనేది కనుక రెగ్యులర్ గా మనం కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ సప్లిమెంట్స్ తో పాటుగా పర్ఫెక్ట్ గా వాడితే ఈవెన్ క్యాన్సర్ కణాలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో కూడా దాన్ని కూడా ఆ లెవెల్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వాళ్ళ లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు సరిపోతారు అనుకుంటే ఆ టైం ను మనం ఎక్స్టెండ్ చేయొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే స్కాన్ అనేది మనకి ఈ క్యాన్సర్ అనేది కెనాట్ బి క్యూర్డ్. వన్స్ ఒకసారి వచ్చిందంటే దాన్ని క్యూర్ చేయడం అనేది జరగదు, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం బాగా పెంచుకోవచ్చు దేంతో కోఎంజైమ్ Q10. ఇక నెక్స్ట్ డోసేజ్ మనం ఎలా తీసుకోవాలి, 1 or 2 capsules డైలీ ఆఫ్టర్ దిస్. నా పర్ఫెక్ట్ రికమెండేషన్ అంటే మనకి కోఎంజైమ్ Q10 లో 100 mg ఉంటుంది, డైలీ 2 ఆఫ్టర్నూన్ మీల్స్ తర్వాత నైట్ మీల్స్ తర్వాత దీన్ని తీసుకుంటే డెఫినెట్లీ బెనిఫిషియల్ రిజల్ట్స్ ఉంటాయండి. దిస్ ఈస్ అబౌట్ ముఖ్యంగా మగవాళ్ళలో ఆడవాళ్ళలో కోఎంజైమ్ Q10 ఎలా ఉపయోగపడింది, నాకు పర్సనల్ గా ఎలా ఉపయోగపడింది, నేను వెస్టేజ్ లోకి రావడానికి ప్రధానమైన కారణం కోఎంజైమ్ Q10. అందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు ఎటువంటి నమ్మశక్యం లేనటువంటి ఫీల్డ్ ను కూడా నన్ను ఒక నమ్మశక్యంలా చేసుకుని దాన్ని తనలో కలిపేసినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ప్రోడక్ట్ ఏదైతే ఉందో కోఎంజైమ్ Q10 అండి. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను కళ్ళు మూసుకుని ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు పక్క నేను రిఫర్ చేసేట్లో కంపల్సరీ కోఎంజైమ్ Q10 అని ఉంటుంది. సో యాక్చువల్లీ ఈరోజు నేను శతావరి మ్యాక్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాండి. నటేష్ సార్ అది కూడా కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే దీనికి రిలేటెడ్ గా ఉంటుంది, అది ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది కదా. చెప్పండి సార్ చెప్పండి. ఓకే, అది కూడా అది ఎక్కువ టైం ఉంటుందండి, 15 minutes లో కంప్లీట్. అది ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అదే. ఎస్ సార్, ఇదే కదా మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో స్త్రీలలో ఇప్పుడు వరకు మనం మేజర్ గా చూసామంటే అక్కడ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి, అంటే స్త్రీలలో ఈ సంతానలేమికి ప్రధానమైన కారణాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ సంతానలేమికి ప్రధానమైన కారణాలు డిస్కస్ చేసే ముందు అసలు స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది చిన్న డయాగ్రామ్ ఉంటుందండి. అలాగే అసలు యాక్చువల్లీ ఈ కన్సీవింగ్ రేట్ పెరగడానికి వాళ్ళు ఏ టైంలో సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగాలి, ఇదన్నీ ఆల్రెడీ డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ ఒకసారి ఆ స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రధాన భాగాలండి, ఇది కంప్లీట్ గా సైన్స్ బేస్ ఉంటుంది, ఆ వేలో మాత్రమే చూడండి, వేరేగా అయితే చూడండి. సో ఇది దీన్ని మనం ఇక్కడ ప్రధాన స్త్రీల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ ముఖ్యంగా తీసుకుంటే ఇటు పక్కన మీకు క్లియర్ గా కనిపిస్తుంది. వీటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు, అంటే ఫాలోపియన్ నాళాలు అంటారు, తెలుగులో కూడా వాటిని ఫాలోపియన్ నాళాలు అంటారు. మీరు జనరల్ గా మార్కెట్ లోనే ఉంటారు.
ట్యూబులు మూసుకుపోయి అంటారు. ట్యూబులు మూసుకుపోయి అందుకే సంతానం కన్సీవింగ్ కావట్లేదు అంటే కంప్లీట్ గా మూసుకుపోయి అంటారు. సో ఆ ట్యూబ్స్ ఏంటంటే ఇవే. అలాగే ఓవరీ అని కనబడుతుంది కదా, దీన్ని అండాశయం అంటారు. ఇవి కూడా ఏంటంటాయి, ఇటు పక్కన ఒకటి ఉంటది, ఇటు పక్కన అంటే ఎడం పక్కన ఒకటి ఉంటుంది, కుడి పక్కన ఉంటుంది. ప్రతి నెల అండాశయం ఈ నెల సపోజ్ అండం అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి అంటే ఆల్టర్నేట్ గా స్టెప్ బై స్టెప్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఇది యూట్రస్ గర్భాశయం, ఇది సర్విక్స్, అలాగే ఇది వెజినా. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి దీనిలో ప్రధానమైన ప్రాబ్లం. సో ప్రతి నెల ఏం జరుగుతుందంటే మీకు అంటే ఈ యొక్క సర్కిల్ అంటే మెన్సురేషన్ సైకిల్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో ఏ వ్యవస్థకైనా సరే మనిషిని బాగా ప్రభావితం చేసేది బ్రెయిన్. బాగా ప్రభావితం చేసేది బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి హైపోథలామస్ అంటారు, మీ అందరికి తెలిసినది. హైపోథలామస్ నుంచి ఈ GnRH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ కి చెప్తుంది ఏమని, బాబు నువ్వు ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన లేదంటే మెన్సురేషన్ పీరియడ్ కి సంబంధించిన ఈ లుటినైజింగ్ హార్మోన్, FSH హార్మోన్, ఈ 2 హార్మోన్ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు రిలీజ్ చేయాలనేది కంప్లీట్ గా ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, బ్రెయిన్ గురించి జరుగుతుంది. మొత్తం మ్యాటర్ అంతా కూడా ఎక్కడ ఉంది, బ్రెయిన్ లో ఉంది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క హార్మోను ఎలా రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎంత క్వాంటిటీ రిలీజ్ అవ్వాలి, లెవెల్స్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ కూడా మనకి హైపోథలామస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనం ఆల్రెడీ వినే ఉంటామని చిన్నప్పటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మీకు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇదే పేరుతో మీకు క్యాప్సిస్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బాగా ఇంపార్టెంట్ అండి. సార్ ఎప్పుడైతే మన సబ్జెక్ట్ అనేది కొద్దిగా తీసుకుని కనీసం దానిలో 10% ప్రెజెంటేషన్ చేయగలిగినాలే అవతల వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే, మీరు డాక్టర్ కాదు కదా, మీరు ఎలా చెప్తారంటే, సార్ ఇలా ఎప్పుడైతే సబ్జెక్ట్ ఎంతో కొంత తెలుసుకుని మనం 2 ముక్కలు వాళ్ళకి తెలియని, మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటాయి, హార్మోన్ బ్యాలెన్స్ అంటే మీకు తెలుసా, సరిగా లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇలా 2 క్వశ్చన్లు మీరు వేసి చూడండి, అవతల పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కంట్రోల్లోకి వస్తారు. మనం ఏం తెలియకుండా సబ్జెక్ట్ ఇవ్వకుండా మన సప్లిమెంట్స్ ఇస్తా ఉంటే ఎలా ఉంటదంటే, మన పెద్ద కత్తి కూడా పట్టుకుని వాళ్ళు మర్డర్ చేసినట్టుగా ఫీల్ అవుతారు అనమాట. సో సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బాగా డెప్త్ అవసరం లేదు, ఏదో 2 ముక్కలు నాకు తెలిసినంత 2 ముక్కలు నేర్చుకుందాం. సార్ జనరల్ గా ఏం జరుగుతుందంటే, 1వ రోజు అంటే మెన్సురేషన్ అయిన తర్వాత సైకిల్ అనేది స్టార్ట్ 1, 2, 3, 4 30 రోజులకు మెన్సురేషన్ సైకిల్ కాదండి మన జనరల్ గా జరిగేది. ఆ 30 రోజులు మెన్సురేషన్ సైకిల్ అనేది ఇక్కడ ఇస్తుంది. సో 1వ రోజు నుంచి 13వ రోజు వరకు ఏం జరుగుతుంది, ఇక్కడ ఫాలిక్యులర్ అంటే గుడ్డు అంటే అండాశయంలో ఉన్నటువంటి అండం అనేది తయారవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్, 1 నుంచి 13వ తారీఖు వరకు తయారవుతుంది. 14వ రోజు మేము ఏం చేసాం, రెడ్ కలర్ వేసాం. 14వ రోజు ఏం జరుగుతుంది, ఆ అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. అండాశయం నుంచి ఒకటే అండం రిలీజ్ అవుతుంది సార్. అండాశయం నుంచి అండం అనేది అండం రిలీజ్ అయిన తర్వాత శరీరంలో అనేది మనకి ఇక్కడికి ఫాలిక్యులర్ FSH ఫేజ్ అంటారు, దీన్ని లుటినైజింగ్ ఫేజ్ అంటారు. సార్ మేజర్ గా ఈ లుటినైజింగ్ ఇది ఎప్పుడైతే అండాశయం నుంచి అండం రిలీజ్ అయిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఒకటి, ఈ ఎగ్ తయారు కాకపోవడం ప్రాబ్లం ఒకటైతే, ఈ తయారైన తర్వాత ఆ ఎగ్ అనేది వెళ్ళి మెన్సురేషన్ జరుగుతుంది. ఎలా మెన్సురేషన్ జరుగుతుంది, సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరుగుతుంది. సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా ఫాలోపియన్ ట్యూబ్. సార్ ఇక్కడ అండాశయం నుంచి అండాశయం నుంచి ఇక్కడ అండం ఇలా రిలీజ్ అవుతుంది. 14వ రోజు ఇలా రిలీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగి స్పెర్మ్ అనేది ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ 2 కలిసి ఏం జరుగుతాయి, ఆ 2 కలిసి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగి ఒక జైగోట్ అంటే ఒక చిన్న పిండం అనుకోండి, ఒక చిన్న పిండం అనేది ఏర్పడుతుంది. చిన్న పిండం ఏర్పడి తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి గర్భాశయంలో ఇటు పక్కన కానీ ఇటు పక్కన కానీ అది స్టిక్ ఆన్ అయ్యి అక్కడ నుంచి పిండం అనేది పెరగడం జరుగుతుంది. సార్ ఈ స్పెర్మ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి టైంకి వెళ్ళకపోయినా, ఇది ఇక్కడ టైంకి రిలీజ్ కాకపోయినా, ఈ 2 కలిసి సరిగా మెచ్యురేషన్ జరగకపోయినా, సార్ కొన్ని లక్షల వీర్య కణాలలో ఈ మొత్తం ఈ సర్విక్స్ కానీ వెజినా యూట్రస్ కానీ ఇన్ని ప్లేసెస్ దాటుకుని ఇక్కడ రీచ్ అయ్యేది ఎన్నో తెలుసా, సింగిల్ కణం. ఒక్క కణం మాత్రం, ఒక్క అండం ఒక్క కణం మాత్రమే కలుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని మిలియన్స్ స్పెర్మ్ కణాలు రిలీజ్ అయినా అంటే ఎంత పోటీ ఉంటుందో చూడండి. ఇక్కడ రకరకాల హార్మోన్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఉష్ణోగ్రతలు ఉంటాయి,
రకరకాల పరిస్థితులు ఎన్ని తట్టుకుని స్పెర్మ్ అనేది ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే దానికి ఎంత శక్తివంతం కావాలో చూడండి. అలాగే అండాశయం నుంచి అండం కూడా రిలీజ్ అయ్యి ఇక్కడికి వెళ్తా కూడా ఎంత శక్తి కావాలో చూడండి. ఊసైట్ ప్రాబ్లం ఉందనుకుంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అవుతుంది, ఇక్కడే మనకి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇది సైకిల్ అండి. 1 నుంచి 30 తారీఖు మధ్యలో లేడీస్ జరిగే ఉంటది. ఒకవేళ సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగలేదు అంటే వాళ్ళు కలవలేదు అనుకుందాం. కలవకపోతే ఏం జరుగుద్ది? ఆటోమేటిక్ గా 30 తారీఖున ఈ మొత్తం ఈ ఏర్పడిన ఫాలికల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా 30 తారీఖున వాళ్ళకి బ్లీడింగ్ రూపంలో, దాన్ని మనం బ్లీడింగ్ అంటాం, మెన్సురేషన్ అంటారు, పీరియడ్స్ అంటారు. పీరియడ్స్ రూపంలో 5 days పీరియడ్స్ వచ్చి ఆటోమేటిక్ గా అదంతా వెళ్ళిపోతుంది. ఇది భగవంతుడు చేసినటువంటి ప్రాసెస్. ఇది భగవంతుడు చేసినటువంటి ఈ ప్రాసెస్. సో మహిళల్లో ప్రధానంగా వచ్చే సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పిసిఓడి సమస్యలు, హార్మోన్ ఇంబాలెన్స్, ఎండోమెట్రియాస్, ఓవల్యూషన్, ఓవమ్ ప్రాబ్లం, అలాగే మోనోపాస్ సమస్య. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి నేను లిటరల్ గా చెప్తున్నా, మనం తినేటువంటి ఫుడ్డే జంక్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో, అలాగే సింథటిక్ మందులు వాడినటువంటి పదార్థాలు ఏదైతే తీసుకుంటున్నామో, ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే మన కంపెనీ అగ్రికల్చర్ రూపంలో వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. రేపు ఫ్యూచర్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంగా ఉండండి మిత్రులారా, ఫ్యూచర్ అంతా మనది. సో ఈ ఇన్ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే, రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? 1 నుంచి 30 రోజులు కంప్లీట్ అయిపోగానే 30 రోజులు వాళ్ళకి పీరియడ్స్ రావాలి. అలా కాదు ఒక రోజు అటు ఇటుకి రావాలి. అలా కాకుండా రకరకాలుగా వస్తాయి. ఎలా వస్తాయి తర్వాత చూద్దాం. అలాగే పిసిఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు, అది కూడా ఎలా ఉంటుంది చూద్దాం. అలాగే హార్మోన్ ఇంబాలెన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉంటే చూద్దాం. సో ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. లేడీస్ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇక్కడ మనకి ఇందాక చెప్పడం జరిగింది కదా. పిసిఓడి, సరే కింద పిక్చర్ కనపడుతుంది కదా. పాలిసిస్టి, పాలి అంటే మెనీ అని అర్థం. పాలి అంటే 2 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలి అంటారు. సిస్ట్ అంటే ఒక రకమైన పస్ లాంటి పదార్థం. మనం సెగ్గడ్డ అంటాం కదా, అంటే చెడు రక్తం అంతా కూడా క్లాట్ అయిపోయి ఉంటుంది. అంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అవ్వకుండా అక్కడ క్లాట్ అయిపోతే కనుక దాన్ని సిస్ట్ అంటారు. అలా ఎన్ని ఉంటాయి? మల్టిపుల్ ఉంటాయి, అంటే చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని పాలిసిస్ట్ అంటారు. సరే ఈ ప్రాబ్లం ఎంత ఎక్కువ ఉందంటే మార్కెట్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పిసిఓడి సమస్య, పిసిఓఎస్ సమస్య, పిసిఓడి సమస్య, పిసిఓఎస్ సమస్య. ఎందుకంటే ఇది మరొక దానికి లీడ్ చేయడానికి అవకాశం లేదు. ఇది నార్మల్ ఓవరీ అండి. పిసిఓడి వస్తే కనుక ఇలా ఉంటుంది. ఇక్కడ కింద చూడండి, ఇది నార్మల్ గా అండాశయం ఎలా ఉంటుంది. ఒకవేళ పాలిసిస్ట్ అంటే ఇది మీకు మామూలుగా కనపడదు, అల్ట్రా స్కానింగ్ లో మాత్రమే ఇది మీకు కనిపించింది అనమాట. ఇలా మీకు పాలిసిస్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది నా పక్కన ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉందండి. మీకు ఒకవేళ సరిగ్గా కనిపించకపోతే కనుక మీరు రిపోర్ట్ ని మీ ఫోన్ లో జూమ్ చేసుకోండి. ఇది ఒక రిపోర్ట్, ఆ పేషెంట్ పేరు గురించి మనకు అనవసరం. ఆ రిపోర్ట్ లో ఇంప్రెషన్ ఏమొచ్చిందండి సార్, మీరు రిపోర్ట్ మీ దగ్గరికి వస్తే ఆ రిపోర్ట్ ని సింపుల్ గా చూడాల్సిన విధానం ఏంటంటే ఇంప్రెషన్ అంటుంది. ఆ ఇంప్రెషన్ లో చూస్తే కనుక బిలేటరల్ పాలిసిస్టిక్ ఓవరీ అంటే 2 సైడ్లు పాలిసిస్ట్ ప్రాబ్లం ఉంది, అంటే 2 సైడ్లు పిసిఓడి ప్రాబ్లం ఉంది. సో 2 సైడ్లు పిసిఓడి ప్రాబ్లం ఉంటే ఏ ప్రోడక్ట్ రికమెండ్ చేయాలి, లేదా ఒక సైడ్ పిసిఓడి ప్రాబ్లం ఉంటే ఏ ప్రోడక్ట్ రికమెండ్ చేయాలి, అది చూద్దాం. మన దగ్గర రిపోర్ట్ వస్తే కనుక ఇలా మనం చెక్ చేసి చూసుకోవచ్చు. సో ఇందాక ఇంకోటి చెప్తాం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూడండి. ఇక్కడ కొంతమంది ఉంటారు, దాన్ని ఎమ్నోరియా స్టేజ్ అంటారు. ఏంటా స్టేజ్? కనీసం 3 నెలల నుంచి పీరియడ్స్ రావు, దాన్ని ఎమ్నోరియా స్టేజ్ అంటారు. ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ 3 నెలల నుంచి కూడా పీరియడ్స్ రావు. ఈ ప్రాబ్లం కూడా మార్కెట్ లో ఎక్కువ ఉంది. కొంతమందికి ఉంది, దీన్ని ఒలిగోమెనోరియా అంటారు. హ్యావింగ్ పీరియడ్స్ మోర్ దాన్ 35 days apart, అంటే పీరియడ్స్ వస్తాయి కానీ అదేం జరుగుతుంది, పీరియడ్స్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. 35 days తర్వాత పీరియడ్స్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అనేది జరుగుతుంది, ఎక్కువ రోజులు బ్లీడింగ్ రావడం జరుగుతుంది. ఇంకోటి మెనోజియా కండిషన్ ఉంటుంది, దానిలో హెవీ బ్లీడింగ్ ఉంటుంది. జనరల్ గా బ్లీడింగ్ అనేది మనకి 5 days లో కంట్రోల్ అవ్వాలి. 5 days లో కంట్రోల్ అవ్వకుండా హెవీగా అంటే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దాంతో ఆటోమేటిక్ గా పిల్లలు, లేదంటే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా బాగా నీరసం అయిపోతూ ఉంటారు. దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కండిషన్స్ అంటారు. సార్ ఇంకా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్ మీకు చూపించే పిక్చర్ అనేది నేను జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంతకన్నా గౌరవాన్ని పిక్చర్స్. దీన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియాసిస్ మూలనే సర్వికల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కణుకుల్లాగా ఏర్పడిపోతాయి లోపల. దీన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు. సో మెన్సురేషన్ సైకిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రెగ్యులర్ గా జరిగే మెన్సురేషన్ సైకిల్ అనుకుంటే 1 నుంచి 7వ తారీఖు వరకు మెన్సురేషన్ అనేది జరుగుతుంది అనుకుంటే 5 నుంచి 7 జరుగుతుంది. కాబట్టి 8, 9,
సార్ బాగా గుర్తుపెట్టుకోండి, 8, 9, 10, 11 ఈ ఫాలికల్ అంటే అండం అనేది తయారవుతుందండి. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓవల్యూషన్ అనేది 13, 14, 15 సార్ ఇవి డేట్లు కాదు, మెన్సురేషన్ దగ్గర నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే, మెన్సురేషన్ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 13, 14, 15 ఈ రోజుల్లో అండం అనేది రిలీజ్ అవుద్ది. ఆ రోజుల్లో కలిస్తేనే కన్సీవ్ అవుతారు. ఆ తర్వాత ఆ ముందు కానీ ముఖ్యంగా ఆ రోజుల్లో కలిస్తేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కలిసినా కూడా ఆ ఛాన్సెస్ అనేది 50% పడిపోద్ది. ఈ చివరిలోకి వచ్చేసరికి ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మానవ శరీరంలో లేడీస్ యొక్క శరీరంలో అండాశయం నుంచి అండం నెలకు ఒక్కసారి మాత్రమే రిలీజ్ అవుతుంది. అంటే 12 నెలల మీద 12 సార్లే అండం అనేది రిలీజ్ అవుతుంది. ఒకసారి లెఫ్ట్ వస్తుంది, ఒకసారి రైట్ వస్తుంది. సో ఇది చాలా ఫెర్టైల్ డేస్ అంటారు. మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి చూపించుకున్నప్పుడు కూడా కంపల్సరీ వాళ్ళు మీరు ఈ డేట్ లో కలవాలి, ఈ డేట్ లో ఎలా ఉండాలని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో అలా చేస్తేనే మనం ఏదైనా ఒక విషయంలో సక్సెస్ అవ్వాలంటే దాని గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో సంతానలేమికి ప్రధానమైన కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓవల్యూషన్ సరిగా రాకపోవడం, అంటే ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ సరిగా తయారు కాకపోవడం, లేదా తయారైంది సరిగా రిలీజ్ కాకపోవడం, అలాగే మగవారిలో వీర్య కణాలను తక్కువగా ఉండటం, అలాగే వాటిలో కూడా క్వాలిటీ అనేది సరిగా లేకపోవడం కూడా మనకి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇవి ప్రధానమైనటువంటి కారణాలండి ఈ సంతానలేమికి. ఇంకా మనకి అలాగే లేడీస్ లో మెనోపాజ్ అంటే మనకి ఎలా వస్తుంది, జనరల్ గా 49 ఏజ్ తర్వాత వాళ్ళకి పీరియడ్స్ అనేది ఆగిపోతుంది. ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి రకరకాల మూడ్ స్వింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. రకరకాల మూడ్ స్వింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దాని ద్వారా ఇందాక చెప్పాను కదా, ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లం, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా మన శరీరంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏజ్ 20, ఏజ్ 30 ఇది లెవెల్స్ అండి. 20లో ఈ లెవెల్ వరకు ఉంటుంది, 30, 35 లో ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఆటోమేటిక్ గా ఏజ్ ని బట్టే తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో లేడీస్ లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్ రావడం ఆగిపోయింది అంటే కనుక వాళ్ళలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ కి సింగిల్ షార్ట్ సొల్యూషన్ ఏంటి, శతావరి మ్యాక్స్. శతావరి మ్యాక్స్ లో ఉంచుదాం. ముఖ్యంగా శతావరి మ్యాక్స్ కాంపోజిషన్ చూసుకుంటే కనుక ఇది ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేస్తుంది. అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది బాగా సరిచేసేస్తుంది. ఎందుకంటే శతావరి అనే మెడిసిన్ అనేది 5000 సంవత్సరాల పూర్వం నుంచి మన ఆయుర్వేదంలో, న్యాచురోపతిలో, అలాగే మన సనాతన ధర్మాల్లో కూడా దాన్ని వాడడం జరుగుతుంది. శత అంటే 100, వరి అంటే ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు, 100 రకాల సమస్యలను తీర్చగలిగినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది దేనిలో ఉంది, శతావరిలో ఉంది. అందుకే దాన్ని శతావరి అంటారు, దాన్ని శతావరి అంటారు. అలాగే నెక్స్ట్ కాంపోజిషన్ లో ఉంది అశోక. అశోక అనేది ఏం చేస్తుందంటే మెన్స్ట్రల్ పెయిన్, చాలా మంది మీరు బాగా చూడండి, కొంతమందిలో ఈ మెన్స్ట్రల్ పెయిన్ వచ్చిన అబ్డామినల్ పెయిన్ ఎలా ఉంటుందంటే చాలా సివియర్ గా ఉంటుంది. ఈవెన్ మా మిస్సెస్ కూడా ఈ ప్రాబ్లం ఉండేది, మెన్స్ట్రల్ పెయిన్ అనేది. నేను ఈ శతావరి మ్యాక్స్ యూజ్ చేయడం ద్వారా ట్రెమెండస్ గా 1.5 month లోనే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో క్లియర్ అయింది. ఎందుకంటే చాలా హెవీగా వస్తుంది. మన స్పాస్ బాడీలు ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. మెప్టాల్ స్పాస్ మార్కెట్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అనమాట. సో మన చాలా న్యాచురల్ గా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. యూట్రస్ ఏదైతే ఉందో దాని కాంట్రాక్షన్, మనకి యూట్రస్ ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే గర్భాశయం బాగా సాగిందమ్మా, గర్భాశయం పెరిగింది, ఇలాంటివి బాగా ఎక్కువ ఉంటాయి. బల్కీ యూట్రస్ అంటాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆ యూట్రస్ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి మనకి శతావరి మ్యాక్స్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి అశోక అనే ఇంగ్రీడియంట్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. తర్వాత దానిలో ఉన్న ఇంకో ప్రధానమైన ఇంగ్రీడియంట్ లికోరిస్. లికోరిస్ అనేది ఓవల్యూషన్ జరగడానికి కావాల్సిన అన్ని హార్మోన్స్ ని ప్రేరేపిస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేస్తుంది.
అలాగే ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ హార్మోన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. అలాగే మోనోపాజ్ కండిషన్స్ ని తగ్గించి మూడ్ స్వింగ్స్ ప్రాబ్లం లేకుండా, వాళ్ళ ఇరిటేషన్ లేకుండా, అంటే మోనోపాజ్ అంటే 49 ఏజ్ తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా సరి చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీగా అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ ఎంగేజ్ వచ్చిన దగ్గర నుంచి అడల్ట్ ఏజ్ దగ్గర నుంచి మెనోజియా కండిషన్ వరకు అన్ని కండిషన్స్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేయగలిగేది శతావరి మ్యాక్స్. అందుకే కళ్ళు మూసుకుని చెప్తాను మిత్రులారా, ఈ శతావరి మ్యాక్స్ అనేది డెఫినెట్లీ మీరు ఎవరైతే కన్సీవింగ్ కోసం ట్రై చేస్తారో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా, శతావరి మ్యాక్స్ అనేది ఇస్తే ఆ లోపల అండాశయం బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది, గర్భాశయం బెడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది, హార్మోన్స్ పర్ఫెక్ట్ గా రిలీజ్ చేస్తుంది. బెస్ట్ మెడిసిన్ అండి. సో శతావరి మ్యాక్స్ అనేది మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేజర్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ లో ఉండడానికి ఇలాంటి మనం జనరల్ గా ఎంటర్టైన్ చేయకూడదు. ఏది ఇలాంటి ఫుడ్ అంటే బిర్యానీలు, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఇది నా సలహా మాత్రమేనండి, పాటించిన వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ తినాలి, కానీ ఆ ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఇంట్లోనే తయారు చేసుకోవడం బెస్ట్ థింగ్. అది ప్రోటీన్ ఫుడ్ తినాలి, కానీ మార్కెట్ తెప్పించుకోకుండా బిర్యానీ అయితే అవాయిడ్ చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి తీసుకుంటే కనుక డెఫినెట్లీ వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటివి పూర్తిగా తీసుకోలేకపోయినా మన సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు. వీటితో పాటు నేను ఇంకొకటి చెప్తాను సలహా అండి, స్ప్రౌట్స్ కనుక, మొలకలు అంటారు, ఆ మొలకలు కనుక తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల పాటు వాళ్ళు వేడి నీళ్ళ స్నానం అనేది అవాయిడ్ చేసుకుంటే బెటర్ థింగ్ అది. ఎందుకంటే ఆ టెస్టికల్స్ లో ఈ యొక్క వీర్యం అనేది తయారవుతుంది. ఆ టెస్టికల్స్ టెంపరేచర్ అనేది మన బాడీ టెంపరేచర్ కన్నా ఎప్పుడూ 2-3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఎందుకని భగవంతుడు అలా ఇచ్చారు, అక్కడ వీర్యం తయారవుతుంది కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత అనేది దానికి కుదరదు. అందుకే భగవంతుడే దానికి టెంపరేచర్ అనేది తగ్గించాడు. మీరు అందుకే బాగా గుర్తు పెట్టుకోండి, బాగా టైట్ ఫ్యాన్లు వేయడం, బాగా ఎక్కువ జర్నీలు చేయడం, బాగా హీట్ ప్లేస్ లో ఉంటే డాక్టర్లు తిడతారనమాట, నువ్వు అయినా తగ్గించాలి, జర్నీ తగ్గించాలి, బైక్ జర్నీ తగ్గించాలి, వేడి ప్రాంతంకి వెళ్ళద్దు, ఇట్లా అని చెప్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనే పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం వీక్ అయిపోతూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని బాగా ఎక్కువైపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ శతావరి మ్యాక్స్ అండ్ కోఎంజైమ్ Q10. ఇక్కడతో 2 పిపిట్లు కంప్లీట్ అయిందండి. నా టెస్ట్ మోని ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను. నేను వెస్టేజ్ లోకి ఎందుకు రావడం జరిగింది అంటే, ముఖ్యంగా వెస్టేజ్ ద్వారా ఎవరికి ఏం వచ్చిందో తెలియదు, నాకైతే ముందు బాబు వచ్చాడు. ఆ తర్వాత నా ఫస్ట్ ఇన్కమ్ 190, 290, అలాగే 1000, అలాగే ఆ తర్వాత 1200, ఆ తర్వాత 13,500. ఎందుకంటే జనవరి 25వ తారీఖున నేను డిసైడ్ అయ్యాను, ఎందుకంటే తన కన్సీవ్ అయిన తర్వాత జనవరి 25వ తారీఖు 2020 నేను డిసైడ్ అయ్యాను ఏమని, నా జాబ్ యొక్క పొజిషన్ ని తగ్గించుకున్నాను. నేను RPM నుంచి మళ్ళీ మామూలు పొజిషన్ కి, తక్కువ లో క్యాడర్కి వచ్చాను. బాగా గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఎవరైనా సరే ఒక పొజిషన్ హై పొజిషన్ కి వెళ్ళిన తర్వాత తగ్గించుకోవాలంటే మనసు ఒప్పదు. బాగా ఇప్పుడున్న కండిషన్స్ లో అసలు చేయలేము. నేను ఒక 15,000, 20,000 శాలరీ తగ్గించుకుని బ్యాక్ రావడం జరిగింది. అలా చేసుకుంటూ చాలా మంది అంటారు ఆల్రెడీ జాబ్ లో ఉంటే ఎన్ని చేయడం ఎలా కుదరదు సార్. నేను చేశాను సార్, నేను ప్రతి ఆదివారం వచ్చేస్తాను. నేను జాబ్ లో ఉంటూనే వర్క్ చేశాను. జాబ్ లో ఉంటూనే నేను 1000 above మెంబర్స్ నేను నా టీమ్ లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలా వర్క్ చేస్తూ 10,000, 13,000, 20,000, 29,000, 32,000, ఆ తర్వాత 58,000. నా హైయెస్ట్ ఇన్కమ్ 61,500 అండి. వాస్తవంగా అది తక్కువే. దీనిలో అంతకన్నా ఎక్కువ సంపాదించడానికి మంచి ప్లాట్ఫామ్ ఉంది. నేను క్లారిటీగా చెప్తున్నాను. రేపు డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ నాటికల్ 80% 2 lakhs అండ్ అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటాను. నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసరికి 2025 నాటికి 100% 25 lakhs ఇన్కమ్ అని తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఆల్రెడీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. కేవలం కరోనా మూలన నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయినాయి. అయినా సరే నేనైతే డిస్టర్బ్ కాలేదు. నా టీంలో ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ జూమ్ క్లాస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో నా టార్గెట్ ప్రకారం నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం 50,000, నా టీంలో ఎవరు ఉన్నా సరే 50,000 తక్కువ అనేది ఉండకూడదు. యాక్టివ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 50,000 మినిమం ఇన్కమ్ రావాలి. 2025 నాటికల్లా నా ఇన్కమ్ 25 lakhs అబౌవ్ అండ్ DUCD అవ్వాలనుకుంటున్నాను. అలాగే నా ఫేవరెట్ కార్ మెర్సీ, మంచి మెర్సీ కారు వైట్ కలర్ లో తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఇవన్నీ డెఫినెట్లీ జరుగుతాయి. ఒక మామూలు కంపెనీలో ఉండి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి నేను RPM పొజిషన్ దాకా వెళ్ళాను. అక్కడ నేను పెట్టిన ఎఫర్ట్ లో 10% ఇక్కడ పెట్టినా సరే డెఫినెట్లీ ఇక్కడ వర్కౌట్ అవుద్ది. ఇక్కడ అద్భుతమైన అవకాశం ఏంటంటే మనం ఎదుగుతూ 10 మందికి లైఫ్ ఇవ్వచ్చు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే, మా మెడికల్ లో సార్ట్ అవుట్ కాని ప్రాబ్లమ్స్ కూడా
ఈ సప్లిమెంట్స్ తో సార్ట్ అవుట్ చేయొచ్చు. ఎంత మంది మోకాళ్ళ నొప్పులు తగ్గించాము, ఎంత మందికి థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించాము. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి మనం ఈ కన్సీవింగ్ గురించి ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే చిన్న చిన్న పాపకి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టిన తగ్గనే డీహైడ్రేషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో మీ హైదరాబాద్ వాళ్ళు అట్లా నేను చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కడుపులో కుళ్ళు పడిని, పేగిపోక, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాటన్నిటి కూడా మనం చాలా అడిగి ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ సక్సెస్ స్టోరీని పరిపూర్ణంగా కంటిన్యూ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయరాజ్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నటేష్ గారికి, అలాగే నా గ్రేట్ అప్లైన్ అనిత మేడం గారికి, అలాగే నా సోదరు లాంటి